మీరు కాఫీ లవరా? డైలీ కాఫీ తాగుతుంటారా? ప్యూర్ ఆర్గానిక్ కాఫీ టేస్ట్ ఎలా ఉంటుందో తెలుసా? తెలియదా? అయితే ఆ టేస్ట్ చూపించడానికే నేను ఇక్కడికి వచ్చాను. దానికంటే ముందు మీకు విషయం చెప్పాలి. ఒక ఐటీ ఎంప్లాయీ అరకులోని గిరిజనులతో కలిసి ఆ కాఫీ టేస్ట్ ను మనకు అందించడానికి ఇక్కడికి వచ్చారు, మన సిటీకి వచ్చారు. అదే నేటివ్ అరకు కాఫీ. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశ విదేశాల్లో నేటివ్ అరకు కాఫీ ఈ బ్రాండ్ అయితే చాలా మారుమోగిపోతోంది. దీని వెనకాల ఒకే ఒక వ్యక్తి ఉన్నారు. ఆయనే రామ్ కుమార్ వర్మ. వారితోనే నేరుగా మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్కారం మేడం. ముందుగా కంగ్రాచులేషన్స్. ఎక్కడ విన్నా నేటివ్ అరకు కాఫీ, ప్యూర్ ఆర్గానిక్, అంతేనా? అంతే అండి. కాఫీ, అందులో నేటివ్ అరకు కాఫీ అంటే నాకు ఎప్పుడెప్పుడు తాగుదామా, బేసిక్గా నేను కాఫీ లవర్ని, తాగుతూ మాట్లాడదామా? సో నేటి వరకు కాఫీకి వచ్చినందుకు, కాఫీ తాగుతూ చేసే చిట్చాట్లు ఎప్పుడు లాంగ్ లాస్టింగ్ ఉంటుంది కాబట్టి మంచి కాఫీ తాగుతూ కాఫీ చరిత్ర చెప్తాను. ఓకే, రామ్ గారు నాకంటే ఎక్కువగా మాట్లాడుతున్నారు. కాఫీ తాగే ఇంత యాక్టివ్ అయ్యారా ఏంటి? కాఫీయే మ్యాజిక్ అండి. నిజంగా రీఫ్రెష్ ఉంటుంది కదా కాఫీ, అందులో ప్యూర్ ఆర్గానిక్ అంటున్నారు. ఒక సిప్ చేశాక మీతో మాట్లాడా. వండర్ఫుల్ అండి. అరకు దగ్గర గిరిజన రైతుల నుంచి పండించి దాన్ని ప్రాసెసింగ్ చేసి తీసుకొస్తున్నారు కదా, ఒక్కసారి ప్రాసెసింగ్ గురించి నాకు చెప్తారా? కాఫీ అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఏంటి అంటే రైతులు ఎస్పెషలీ అరకులో చాలా ఇమోషనల్గా, చాలా పర్సనలైజ్డ్గా పండిస్తారు. అరకుకున్న అందం ఏంటంటే రైట్ ఫ్రమ్ విత్తనం వేసే దగ్గర నుంచి ఈరోజు మీరు తాగే కాఫీ దాకా దాంట్లో ఒక లవ్, ఒక ఎఫెక్షన్. ఒక విత్తనం వేసిన తర్వాత 3 ఏళ్ళు పడుతుందండి ఒక కాఫీ ఫ్రూట్ రావడం. 3వ ఏట కాఫీ ఫ్రూట్ ఇంత సైజు రెడ్ కలర్ చెరీ టైప్లో ఉంటుందన్నమాట. అక్కడి నుంచి మీకు దాన్ని ప్రాసెస్ చేసి దాని తర్వాత గ్రీన్ కాఫీ బీన్ అని చెప్పి ఒక రా బీన్ వస్తుంది. దాన్ని రోస్ట్ చేసి గ్రైండ్ చేసి బ్లెండ్ చేస్తే వచ్చే ప్రోడక్ట్ ఏంటి ఇంత రుచి రావడానికి కారణం ఏంటి? అంటే నేను చాలా చోట్ల బయటకు వెళ్ళినప్పుడు కాఫీ తాగుతూ ఉంటాను. అందులో అంటే చాలా మంది కూడా ఆర్గానిక్ కాఫీ అని చెప్తూ ఉంటారు. మీది ఆర్గానిక్ అని ఎలా నమ్మాలి? బేసిక్గా ఇప్పుడు నేను టేస్ట్ చేస్తున్నాను కాబట్టి టేస్ట్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. ఒక్కసారి తాగితే దీన్ని మర్చిపోలేరు అనుకోండి. జనరల్గా చూసే వ్యూవర్స్కి ఏం చెప్తారు? ఆర్గానిక్ అంటే మేము ఎలా నమ్మేది? మ్యామ్, ఆర్గానిక్ అంటే మన పూర్వకాలం మన అమ్మమ్మలు తాతయ్యలు ఉన్నప్పుడు అప్పుడు ఎలా ఉండేది? పంట అంటే న్యాచురల్ ఫార్మింగ్ చేస్తుంది. ఈరోజు అరకులో కూడా న్యాచురల్ ఫార్మింగే ఇంపార్టెంట్. ఈరోజు వచ్చిన వర్డ్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ అని, ఆర్గానిక్ కల్టివేషన్ అని చెప్తున్నారు, కానీ అరకులో ఎక్కడా కూడా పెస్టిసైడ్స్ వాడరు. రైతులు వెళ్ళి వాడటానికి కూడా స్కోప్ ఉండదు. ఎందుకంటే ఈస్టర్న్ ఘాట్స్లో పెద్ద హిల్స్లో పండుతుంది, హై ఆల్టిట్యూడ్లో పండుతుంది. ఆ ప్రదేశంలో వెళ్ళి కమర్షియలైజేషన్ చేయకుండా ఉండే కాఫీయే అరకు కాఫీ. జనరల్గా ట్రైబల్స్, అందులో అరకు దగ్గర ఉండే ట్రైబల్స్ బయటి వాళ్ళను రానివ్వరు, ఎవరిని నమ్మరు. మిమ్మల్ని ఎందుకు నమ్మినట్టు మరి? మనం దానికి ఒక చిన్న స్టోరీ ఉందండి. నేను నేటివ్ అరకు కాఫీ మొదలుపెట్టినప్పుడు కూడా ఒక ఇమోషనల్ కనెక్ట్ ఒక రైతు కోసం మొదలుపెట్టాను. ఆ రైతులకి ఎలా ఉందంటే నాలాంటి వాళ్ళు చాలా మంది వస్తారు. మిడిల్ మ్యాన్ అవ్వచ్చు, బిజినెస్ మ్యాన్ అవ్వచ్చు, కాఫీ కొంటాను అంటారు, మీకు జీవితాంతం నేను లైఫ్ ఇస్తాను అంటారు. ఆ కొనేసి వెళ్ళిపోయాడు ఉన్నాడు తప్ప తర్వాత ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. ఈ ఎమోషనల్గా నేను స్టార్ట్ చేసిన కంపెనీ కోవిడ్ టైంలో నాకు ఈ ఊర్లోంచి వచ్చిన వాళ్ళందరూ కూడా రైతులు ఫోన్ చేయడం మొదలుపెట్టారు. రాజుగారు మీరేమో మాకేదో చేస్తా అన్నారు, మా ఊర్లో ఒకరు చనిపోయారు, ఇంకొక ఊర్లో ఇంకొక చనిపోయారు, ఇంకో ఊరు చనిపోయారు, నాకు కాల్స్ వస్తూ ఉంటే ఇమోషనల్గా నేను కనెక్ట్ అయ్యి, నేను ఐటీ ప్రొఫెషనల్ అయ్యిందిగా నేను చాలా సిఎస్ఆర్ యాక్టివిటీస్ చేసే ఉన్నాను. నేను నా కంప్లీట్ యుఎస్ నుంచి ఇండియాలో ఉన్న ఫ్రెండ్స్ అందరినీ కనెక్ట్ చేసుకుని ఒక 40 lakhs సిఎస్ఆర్ ఫండ్ రేస్ చేసి అండ్ మొత్తం పిహెచ్సిలు ఏహెచ్సిలు ఉన్న అరకులో పండే ప్రతి పంట ఉన్న పిహెచ్సిఎస్సి హాస్పిటల్ అన్నిటికి నేను సూపరింటెండెంట్ ఫోన్ చేసి, సార్ ఇలా కాల్స్ వస్తున్నాయి, అసలు ఏంటి ప్రాబ్లం, ఏం చేద్దాం అంటే, రామ్ గారు మా దగ్గర లిమిటెడ్ రిసోర్సెస్ ఉన్నాయి, మీరు ఏమైనా హెల్ప్ చేయగలిగితే చేద్దాం. ఆ ఫండ్ రేస్ చేసి నేనే 120 కిలోమీటర్లు 3 రోజులు ప్రతి సిహెచ్సి ప్రతి కోవిడ్ గారికి పర్సనల్గా నేనే వెళ్ళి ఇన్స్టాల్ చేసి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ దగ్గర 4,000 మంది రైతుల ఫ్యామిలీని సేవ్ చేశాను. ఆ ఒక్క పాయింట్ అంటే అందరూ వచ్చి కనెక్ట్ అయ్యారు. వాళ్ళందరూ ఎలా ఉన్నారంటే అప్పుడు అంటే దీంట్లో హ్యాట్స్ ఆఫ్ ఇద్దరికి చెప్పాలండి. ఒకటి మా వైఫ్కి,
ఎందుకంటే మనకి డెల్టా టైం జూన్లో పీక్ టైంలో ఉంది. అప్పుడు అన్నీ మనకి ప్రతిరోజు ఒక బ్యాడ్ న్యూస్ అనేవాళ్ళు. నేను ఇలాగ 100 మంది లైఫ్ సేవ్ చేయడానికి వెళ్తున్నానంటే మా వైఫ్ ఉంది, మా గురించి ఆలోచించారా మీరు అని అడిగి. ఐ హ్యావ్ 2 kids. నేను ఒక పర్పస్ కోసం వెళ్తున్నాను. ఏదైతే అది అవుతుంది, ఈ రోజు కాక రేపు అనే పోయేదే కదా. ఆ ఒక్క స్టేట్మెంట్తో సీసైడ్ చూద్దాం ఏదైతే. దాట్స్ వన్. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి, రైతుల ట్రస్ట్ ఎలా ఉందంటే, నేను హాస్పిటల్ కోవిడ్ యార్డ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎవరు మీరు అని అడిగేవారు. సూపరింటెండెంట్ అండి, నేను సార్ పలానా అరకు కాఫీ నుంచి వచ్చాను సార్, నీకేం పని ఇక్కడ, ఈ టైంలో మీరు లోపల రాకూడదంటే నేను కూర్చుని సార్ ఇలా కాదు, మన 10 మంది రైతులు నేను సేవ్ చేయాలి, ఈరోజు వాళ్ళు బాగుంటేనే నేను ఈరోజు కాఫీ చేస్తున్నాను అన్న ఒక ఇమోషనల్ కనెక్ట్తో ఈరోజు ఎవ్రీబడి కాట్. 8 years బ్యాక్ స్టార్ట్ చేశారు కదా. అవునండి, మీరు అనుకున్నది సాధించారా? చేశాను, ఇంకా చేయాలి. ఇంకా చేయాలి. ఇంకా చేయాలి. ఏమేంటండి? ఏమేంటంటే ఎక్కడికి వెళ్ళినా సరే అరకు కాఫీ ఉండాలి, దాంట్లో ఒక ఉమెన్ ఆంటర్ప్రెన్యూర్ ఉండాలి, దాని తర్వాత నెక్స్ట్ జనరేషన్ ఇక్కడ విమెన్స్ కూడా చాలా మంది ఉన్నారు. నెక్స్ట్ జనరేషన్ కూడా నేను కాఫీ షాప్ పెట్టాలి, నేను కాఫీ పండించాలి అనే కాన్సెప్ట్. ఇంకా ఏమేమి ప్రొడక్ట్స్ ఉంటాయండి? ఇప్పుడు ఇనార్బిట్ మాల్గా ఎదురుగా ఉంది, ఐలాబ్స్ దగ్గరలోనే మీ స్టోర్ ఉంది. ఇక్కడ ఇంకేం ఉంటాయి కాఫీ కాకుండా? ఒకసారి చూస్తూ మాట్లాడదామా? చేస్తారా? ఇండియా అంటేనే ఆథెంటిక్ ఫిల్టర్ కాఫీ అండి. ఓకే, ఇంగ్లీష్ కాఫీస్ అనేది బయట నుంచి వచ్చిన కాఫీ కల్చర్ తప్ప మన కల్చర్ కాదు యాక్చువల్గా. సో ఇదిగోండి మనం చేసే యూనిక్ ప్రోడక్ట్స్. మనం అందరూ మాట్లాడినట్టుగా, అందరూ చేసినట్టుగా ఏదో మనం కాఫీ కొన్నాము అమ్మాము అని కాకుండా, ఒకటి రైతుకు నేను ఎంత వాల్యుయేట్ చేయగలను, రెండోది ఎన్ని బై ప్రోడక్ట్స్ చేస్తే రైతుకు బెనిఫిట్ అవుతుంది. ఫస్ట్ ఇప్పుడు మీరు తాగే కాఫీ ఈ కాఫీ, రెండోది మనం ఏంటి, నేను ఇలా అంటున్నానని అనుకోవద్దు కానీ లైఫ్ ఈజీ అయిపోవాలనే కాన్సెప్ట్లో వచ్చిందే మీ నెక్స్ట్ వచ్చిన మీ ఇన్స్టెంట్ కాఫీ. మా లాగా ఎప్పుడైనా బిజీగా ఉన్నప్పుడు అందరూ మీరే కదా, అందరూ ఇంక్లూడింగ్ నేను కూడా ట్రావెల్ చేసినప్పుడు ఇదే తాగుతాను. కానీ ఆథెంటిక్ ఇండియనైజ్డ్ కాఫీ అంటే ఫిల్టర్ కాఫీ ఈ రోజు మీరు తాగే చాలా టేస్ట్ ఉందండి. ఎన్నిసార్లు చెప్తున్నాను. దీని బ్యూటీ కూడా అంతే ఉంటుంది. ఎన్ని కప్స్ ఆఫ్ కాఫీ ఇది తాగండి, మాది యాసిడిక్ కానీ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ కానీ 99% రావు. దాట్స్ అ బ్యూటీ అబౌట్ దిస్ కాఫీ. ఈ 2 ప్రోడక్ట్లు ఉండగా మీకు ఇంకొకటి ఏంటంటే రోస్టెడ్ కాఫీ. దీంట్లో అందం ఏంటంటే అండి, మనం బ్లాక్ కాఫీస్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, మీకు మన ఏఐజీ హాస్పిటల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ మధ్య మీకు ఫ్యాటీ లివర్ కరగడానికి ఇది తాగితే ఫ్యాటీ లివర్ కరిగిపోతుంది. బ్లాక్ కాఫీ కింద ఫార్మాట్లో వాడితే సజెస్ట్ చేస్తున్నారు. కొందరు డాక్టర్స్ అంటారు ఎక్కువ కాఫీలు తాగకూడదు అని. కాకపోతే ఈ నేటివ్ అరకు కాఫీ తాగడం వల్ల అలాంటి ఇష్యూస్ రావు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రావు, అలాంటి ఏమి ఉండవు. సైంటిఫికల్ గా నేను ఆల్మోస్ట్ ఒక 500 గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్స్ దగ్గర టెస్ట్ చేయించుకుని, నేనేం రిపోర్ట్ తెప్పించాను, టెస్ట్ చేయించి వాళ్ళ ఇంట్లో తాగమని చెప్పి చెక్ చేసుకున్న తర్వాత నేను ప్రూవ్ చేసుకున్న ఫ్యాక్ట్. ఓకే, దట్ బ్యూటిఫుల్ దిస్ కాఫీ. నేను ఇక్కడికి వచ్చి ఒక 1/2 hour అవుతుంది. నాకు ఒక జాతరలా ఉంది తెలుసా ఇక్కడ. అస్సలు ఇప్పుడు మన షూట్ జరుగుతుందని కాస్త వాళ్ళని పక్కన ఉండమన్నాం, కానీ లేకుంటే ఇది వదిలేస్తే జాతర తయారవుతుంది. ఉంటారండి అంతలా జనాలు ఎలా అట్రాక్ట్ చేయగలుగుతున్నారు మీరు? అంటే క్వాలిటీ ఆఫ్ కాఫీ, కన్సిస్టెన్సీ ఇన్ ద కాఫీ, ప్రతి కాఫీకి ఒక ఎక్స్పీరియన్స్. ఇంతో ముందు అన్నట్టు చాలా ఉన్నాయండి కాఫీ స్టోర్స్, చాలా ఉన్నాయి. మీ దగ్గరికి ఎందుకు రావాలి మేము నేటివ్ అరకు కాఫీకి అంటే? సింపుల్గా నాకు ఒక 1 line లో చెప్పండి. నేటివ్ అరకు కాఫీకి అలాగే ఇందాక చెప్పినట్టండి, ఆర్గానికలీ కల్టివేటెడ్, వన్ ఆఫ్ ద బెస్ట్ కాఫీస్ ఆన్ ది హైయెస్ట్ ఆల్టిట్యూడ్. మూడోది లవ్ అండ్ ఎఫెక్షన్ డన్ బై ద ఫార్మర్, కమింగ్ టు యూ డైరెక్ట్లీ వితౌట్ నో మిడిల్ మ్యాన్ కాన్సెప్ట్ ఎట్ ఆల్. ఇట్ ఈస్ ఫార్మర్ నుంచి మీరు తీసుకొస్తారు. ఫార్మర్ దగ్గరే కొంటున్నాం, ఫార్మర్ రీజన్ లోనే ప్రాసెస్ చేస్తున్నాం, వైజాగ్ వచ్చి ప్యాక్ చేస్తున్నాం, మీకు సర్వ్ చేస్తాం. కమర్షియల్ గా ఆలోచించట్లేదా? ఇంకేం కమర్షియల్ గా ఉండాలి అంటే రెవెన్యూ మోడల్ ఉండాలి, లేకపోతే సర్వైవ్ అవ్వలేము. కానీ దీంట్లో 2 ప్రాఫిట్ మార్జిన్స్ ఉన్నాయండి. రైతు దగ్గర ఎంతమంది మనం బాగా సర్వ్ చేస్తే విల్ గెట్ మోర్ కస్టమర్స్ ఉండవచ్చు. అప్పుడు ఎక్కువ మంది రైతుకి నేను సర్వీస్ చేయగలను ప్రొక్యూర్మెంట్లో. అలాగే ఇక నేను ఎక్స్పీరియన్స్ ఇచ్చినప్పుడు కూడా రైతుకి ఓవరాల్ వచ్చే ఇన్వాయిస్ 2%. ఇప్పుడు మీరు 40 రూపాయలు పెట్టి కాఫీ కొన్నారు, 2% ఆఫ్ మై రెవెన్యూ గోస్ ఫర్ వెల్ఫేర్ ఆఫ్ ఫార్మర్స్. ఒక కప్పు కాఫీ తాగడం వల్ల ఒక 2% ఇది పండించి కాఫీ తోట ఎవరైతే పండిస్తున్నారో వాళ్ళకి 2% ఇన్కమ్ వెళ్తుంది. వెల్ఫేర్ లో అంటే మెడికల్ ఎయిడ్స్ అవ్వచ్చు. ఇప్పుడు మేము ఏం చేస్తామంటే వీ హ్యావ్ కపుల్ ఆఫ్ డాక్టర్స్ ఉన్నారండి ఆ రీజన్ లో, నా ఫ్రెండ్స్ అవనివ్వండి, డాక్టర్స్ ని మెడికల్ క్యాంప్స్ ఫ్రీగా చేస్తాం. ఇప్పుడు పెద్దవారు ఉన్నారు, ఇప్పుడు ముసలి వాళ్ళు, మీకు చాలా మంది రైతులు ఉంటారు, వాళ్ళకి కళ్ళు కనిపించట్లేదు,
దెర్ ఇస్ అ నాయ్ డాక్టర్ విల్ గో డూ దట్. సార్ నాకు 500 కళ్ళజోడు కావాలంటే ఇప్పుడు ఏం చేస్తాం, 500 టు 600 కళ్ళజోడు అవుతుంది. నా దగ్గర ఉన్న ఫండింగ్ తీసుకొచ్చి వాళ్ళకి కళ్ళజోడు ఇప్పిస్తాం, అలాగే ఇయరింగ్ ఎయిడ్స్ ఇప్పిస్తాం, అలాగే బేసిక్ అన్నిటీస్ చేస్తాం. ఇవన్నీ హిడెన్ ఫ్యాక్ట్స్. మీరు అడిగారు చూసా ట్రస్ట్ ఎలా ఉంటుంది అని. ఏదో ఒకసారి చేసి వదిలేస్తే మన దగ్గర మన నమ్మరు, కంటిన్యూస్గా మనం కాంట్రిబ్యూట్ చేస్తానంటే దట్ ఈస్ నేటివ్. రామ్ గారు, మన తెలుగు స్టేట్స్ లో ఎన్ని ఉన్నాయి నేటివ్ అరకు కాఫీస్? ప్రస్తుతం 11 ఉన్నాయండి, ప్లస్ 7 ఎయిర్పోర్ట్స్ ఇన్ ఇండియాలో కూడా మన కాఫీ. నెక్స్ట్ 3 years లో నేటివ్ అరకు కాఫీని మేము ఏ రేంజ్ లో చూడబోతున్నాం? కమర్షియల్ కాఫీ అనేది చిన్న చిన్న షాపులు చాలా వచ్చేసినాయి బయట స్టేట్ నుంచి బ్రాండ్. ఆంధ్ర తెలంగాణలో అయితే 100% నేటివ్ వరకు కాఫీ కనిపిస్తుంది. డౌట్ లేదు అందులో. 200% అవుతుంది. 200%. అది చూడక్కర్లేదు. అలాగే అది ఒక కేటగిరీ అండి. రెండో కేటగిరీ ఆల్మోస్ట్ ఆల్ ద ఎయిర్పోర్ట్స్, ఆల్మోస్ట్ ఆల్ ద రైల్వే స్టేషన్స్, ఆల్ ద బస్ స్టాండ్స్. కొత్త టెక్నాలజీ, కొత్తది అంటే మేము ఇంకా కొంచెం R&Dలో ఉందండి. దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ అస్ ఎనీ టైమ్ కాఫీ అని. ATM మెషిన్ ఎలా ఉంటుందో అలా కాఫీ మెషిన్ చేస్తున్నాం. ఐ థింక్ 2027 కల్లా మీకు ఎలా ATM మెషిన్కి వెళ్ళి డ్రా చేసుకుంటున్నారో అలాగే మీరు QR కోడ్ పెడితే మీ కాఫీ పట్టుకుని వెళ్ళి ఈ టేస్ట్ ఉంటుందా? ఇప్పుడు మీరు ఇచ్చిన 100% టేస్ట్ అది ఉంటుందా? ఇచ్చేస్తాం. ఓకే. 100% ఇచ్చేస్తాం. ఫైనల్ గా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు నేటివ్ అరకు కాఫీ గురించి మాట్లాడారు. అంటే ఫుల్ సపోర్ట్ ఉందనుకుంటా. ఆయనకంతా బాగా నచ్చింది అనుకోవాలా? అవునండి. అంటే చంద్రబాబు నాయుడు గారి విజన్ ఏంటంటే ఏదున్నా అటు రైతు బాగుండాలి, నేను ఎండ్ కస్టమర్కి ఇవ్వాలి, రెండు బాగుండాలి. అది ఎవరు చేయగలరు అని ఇప్పటి నుంచి ఆయన ఎత్తుకుతూ ఉండగా మార్చ్లో నేను ఈ స్టోర్ March 9th ఓపెన్ చేశాను. 8th I got an opportunity to meet him. ఈ ప్రోడక్ట్స్ నేను ఆయనకు చూపించాను. సార్ ఇదిగోండి సార్ నేను చేసేది. ఆ రోజు ఇంప్రెస్ అయ్యి అబ్బా ఇన్ని రోజులకి ఒక అరకు కాఫీకి నాకు మంచి లైమ్ లైట్ దొరికింది, ఇక్కడ నుంచి అసలు పేరులోనే ఉందండి అంతే నేటివ్ అరకు కాఫీ, పేరులోనే ఉంది. ఇంకా అక్కడి నుంచి ఆయన ఫ్రమ్ నౌ అక్కడి నుంచి ఆల్ CM రిటర్న్ గిఫ్ట్స్ మనం ఇస్తున్నాం. మన CIA పార్ట్నర్షిప్ సమ్మిట్లో ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్స్ అన్ని మేమే ఇచ్చాం. సో ఎప్పుడు ఆయన నాకు ఇచ్చిన టార్గెట్ ఏంటి అంటే వర్మ మనం చేసింది ఎంత బాగుందో మన కమ్యూనిటీని బిల్డ్ చేయాలి, రూరల్ ఆంటర్ప్రెన్యూర్స్ కూడా బిల్డ్ చేయాలి. అది ఉమెన్ సెంట్రిక్. సో ఆయన నాకు టార్గెట్ ఇచ్చింది ఏంటంటే 100 కాఫీ షాప్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇన్ 1 year. 100% ఉమెన్, 100% రూరల్, 100% డ్వాక్రా మహిళలు. ఊర్లో ఎవరైతే చాలా మందికి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది, జీవనోపాధి దొరుకుతుంది దీని వల్ల. అవునండి. మీరు బాగుపడమే కాదు, ఒక 100 మందిని, ఒక 1000 మందిని ఇలా చెప్పుకుంటూ పోతే అంతే చాలా మంది బాగుపడతారు. ఆ టార్గెట్ లోనే ఆయన నడిపిస్తున్నారు. నేను ఈరోజు అదే పనిలో. కంగ్రాచులేషన్స్ అండి, నిజంగా చాలా 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 బాగుంది మీ కాఫీ. అండ్ అందులో ఆర్గానిక్, ప్యూర్ ఆర్గానిక్, కావాలంటే చెక్ చేసుకోమని కూడా చెప్తుంటారు. 100%. సో మనం ఒక కప్పు కాఫీ తాగడం వల్ల కూడా రైతులకు ఒక 2% వెల్ఫేర్ కూడా వెళ్తుంది. అది కూడా నిజంగా ఒక మంచి పరిణామం. ఇంకోటి డాక్టర్స్ కూడా చెప్తున్నారు, సజెస్ట్ చేస్తున్నారు, జనరల్గా కాఫీలు ఎక్కువ తాగొద్దు అంటారు, కాకపోతే ఈ కాఫీ తాగడం వల్ల ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రావు అని కూడా రామ్ గారు చెప్తున్నారు, డాక్టర్స్ చెప్పారని చెప్తున్నారు. సో ఒక్కసారి మీకు నేటివ్ అరకు కాఫీ ఎక్కడైనా కనిపిస్తే ఒక్కసారి టేస్ట్ చేసి చూడండి, మరి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి వచ్చినందుకు. అందరు కాఫీ లవర్స్కి 3 గమనికలు గుర్తుపెట్టుకోండి. అప్పుడు రోజు కాఫీ తాగాలి అన్నప్పుడు 100 నుంచి 120 ml కంటే కప్పు తాగకండి. ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. రోజుకి మాక్సిమం 3 కాఫీస్, 6 PM తర్వాత నో కాఫీ. ఈ 3 గైడ్ లైన్ ఉన్నంత వరకు మీకు హెల్త్ ఇంపాక్ట్ రాదు నేటి వరకు కాఫీ నుంచి. ఓకే. రెండోది మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే రాత్రి నాకు నిద్ర పట్టట్లేదు, కాఫీ తాగితే నాకు కెఫెయిన్ లెవెల్ ఇంబ్యాలెన్స్ అవుతుంది అనేది అది చాలా రాంగ్ అండి. అంటే నా పరంగా రాంగ్. అది మీ బాడీ మెటబాలిజం బట్టి, మీ బాడీ ఎలా రియాక్ట్ అవుతుంది అనే దాన్ని బట్టే ఉంటుంది. మూడోది చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఎంప్టీ స్టమక్లో ఏ రోజు కాఫీ తాగకూడదు. అది తాగుతారు ఏదో ఒకటి, ఒక చిన్న కుకీయో లేకపోతే ఏదో చిన్నది కొంచెం సాలిడ్ వెళ్ళిన తర్వాత కాఫీ తాగాలి. దీనివల్ల హెల్త్ బెనిఫిట్స్ 100%. కాఫీ, మంచి కాఫీ రుచి చూపించడమే కాదు, అది ఏ టైంకి తాగాలి, ఎలా తాగాలి, ఇలాంటివి కూడా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి రామ్ గారు. థ్యాంక్ యూ.